ఇది ఒక వీరుడి కథ. ఇండియన్ ఆర్మీ చరిత్రలో లెజెండరీగా నిలిచిపోయిన ఓ సైనికుడి కథ. తన జీవితంలోని చివరి 10 రోజుల్లో జరిగిన 3 ఆపరేషన్స్లో 11 మంది ఉగ్రవాదులను హతమార్చిన ఓ జవాను కథ. మరణం తప్పదని తెలిసినా తోటి సైనికులను రక్షించేందుకు తూటాలను సైతం లెక్క చెయ్యని లాన్స్ నాయక్ మోహన్నాథ్ గోస్వామి కథ ఇది. శివ్ అరోరా, రాహుల్ సింగ్లు రాసిన ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్ 1లోని ఈ రియల్ లైఫ్ స్టోరీని, రియల్ హీరోని తెలుసుకుందాం రండి. When he awoke each day, death smiled. ఆపరేషన్ ఖుర్ముర్ 2015 ఆగస్టు 22. 6 ఉగ్రవాదులు ఎల్ఓసి దాటారని, వారిని మరో 3 టెర్రరిస్టులు కలుస్తున్నారని ఆర్మీకి టిప్ అందింది. కెప్టెన్ దీపేష్ మెహ్రా తన టీంతో హంద్వారా డిస్ట్రిక్ట్లోని ఖుర్ముర్ గ్రామానికి వెళ్లాడు. రాత్రి సమయంలో కొండలపై నుంచి ఖుర్ముర్ గ్రామం వైపు దిగుతుండగా 3 ఉగ్రవాదులను చూశారు. కొన్ని క్షణాల్లోనే ఉగ్రవాదులు కూడా జవాన్లను పసిగట్టారు. ఇరువైపులా కాల్పులు మొదలయ్యాయి. కెప్టెన్ మెహ్రా శరీరంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. మరోవైపు ఖుర్ముర్ గ్రామానికి కాస్త దూరంలో ఉన్న ఉదంపూర్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లో లాన్స్ నాయక్ మోహన్ గోస్వామి మరో మిషన్ కు సిద్ధమయ్యాడు. సమీపంలో 10 మంది ఉగ్రవాదులు ఉన్నట్టు టిప్ వచ్చింది. మేజర్ అనురాగ్ కుమార్, లాన్స్ నాయక్ మోహన్ గోస్వామితో పాటు మరో 2 పారా కమాండోలు వెహికల్లో బయలుదేరారు. కాంటాక్ట్ సైట్ కి సరిగ్గా 20 నిమిషాల ముందు మేజర్ అనురాగ్ కు ఒక మెసేజ్ వచ్చింది. ఖుర్ముర్లో మెహ్రా సర్ కి గాయమైందని ఆ మెసేజ్ లో ఉంది. అది విన్న లాన్స్ నాయక్ మోహన్ గోస్వామి మేజర్ అనురాగ్ ని ఒప్పించి వెహికల్ ని ఖుర్ముర్ గ్రామానికి తీసుకెళ్లాడు. మనం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి, మెహ్రా సార్ని కాపాడాలి, లేకపోతే జీవితం మొత్తం బాధపడతాం అని చెప్పి ఒప్పించాడు అని మేజర్ అనురాగ్ చెప్పాడు. అక్కడికెళ్తూనే మేజర్ అనురాగ్ బృందానికి బుల్లెట్లతో స్వాగతం లభించింది. వెహికల్ నుంచి బయటకు దూకేశారు జవాన్లు. లాన్స్ నాయక్ మోహన్ గోస్వామి క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన పని మొదలుపెట్టాడు. 4 జవాన్ల బృందానికి స్కౌట్ పొజిషన్ తీసుకున్నాడు. స్కౌట్ చేయడం అంత సులభమైన విషయం కాదు. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. ఏ వైపు నుంచి ఏ ఆపద వస్తుందో తెలియదు. చిన్న తప్పు చేసినా తనకి తన టీంకి ప్రమాదం. పైగా దట్టమైన అడవి, చిమ్మ చీకటి. కానీ స్కౌటింగ్ అంటే లాన్స్ నాయక్ మోహన్ గోస్వామికి చాలా ఇష్టం. సవాళ్లకు ఎదురు వెళ్లే మనస్తత్వం అతనిది. ఇక్కడే ఒక ట్రిక్కీ సిచ్యువేషన్ ఏర్పడింది. గాయపడిన మేజర్ మెహ్రా బృందం, ఉగ్రవాదుల బృందం, కొత్తగా వచ్చిన సైనికులు ఒకే చోట ఉన్నారు. కానీ ఎవరు టెర్రరిస్టులు, ఎవరు మనవాళ్లు అన్నది మేజర్ అనురాగ్ బృందం తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది. నా దగ్గర ఫ్లాష్ లైట్ ఉంది, ఆన్ చేస్తాను, అది సిగ్నల్ అని మన జవాన్లకు చెప్పండని కమ్యూనికేషన్ సెట్ ని చూపిస్తూ మేజర్ అనురాగ్ కు చెప్పాడు లాన్స్ నాయక్ మోహన్ గోస్వామి. ఫ్లాష్ లైట్ వెలిగితే మనం దొరికిపోతాం, ఉగ్రవాదులు దాడి చేస్తారని మేజర్ చెప్పాడు. కానీ అంతకు మించి వేరే ఆప్షన్ లేదని ఆయనకు కూడా తెలుసు. ఈ చెట్లు మనల్ని కాపాడతాయని భారీ చెట్ల కింద కూర్చుండిపోయాడు లాన్స్ నాయక్ మోహన్ గోస్వామి. మేజర్ మెహ్రాకు సమాచారం అందింది. కొన్ని క్షణాలకే ఫ్లాష్ లైట్ వెలిగింది. మేజర్ అనురాగ్ అనుకున్నదే జరిగింది. మరోసారి తుపాకులకు పనిచెప్పిన ఉగ్రవాదులు బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు. కానీ లాన్స్ నాయక్ మోహన్ గోస్వామి చెప్పినట్టు ఆ పెద్ద పెద్ద చెట్లు వారిని కాపాడాయి. ప్రతిఘటించిన లాన్స్ నాయక్ మోహన్ గోస్వామి ఒక ఉగ్రవాదిని హతమార్చాడు. ఉగ్రవాదులు సైనికుల మధ్య భీకర పోరు మొదలైంది. ఇంతలో అక్కడి నుంచి జారుకున్న లాన్స్ నాయక్ మోహన్ గోస్వామి కెప్టెన్ మెహ్రాను రక్షించేందుకు వెళ్లాడు. కెప్టెన్ ని తన భుజాల మీద వేసుకుని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లాడు. అంతసేపు కెప్టెన్ కి టెర్రరిస్టులకు మధ్య ఒక గోడలా నిలిచాడు. ఒక్కసారి ఆ సిచ్యువేషన్ ని ఆలోచించండి. చుట్టూ చీకటి, ఎక్కడి నుంచైనా బుల్లెట్ దూసుకురావచ్చు. ప్రాణాలు పోవడానికి ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. కానీ లాన్స్ నాయక్ మోహన్ గోస్వామి ఇవేవీ పట్టించుకోలేదు. తోటి సైనికుణ్ణి కాపాడాలన్న లక్ష్యంపైనే అతను ఫోకస్ చేశాడు. ఇంతలో మిగిలిన 2 టెర్రరిస్టులను కూడా చంపేసింది మేజర్ అనురాగ్ బృందం. ఆపరేషన్ ఖుర్ముర్ సక్సెస్ అయింది. ఆపరేషన్ లిటిల్ పంజల్. శీతాకాలంలో ఎల్ఓసి దాటి ఇండియాలోకి ప్రవేశించడం అసాధ్యం. అందుకే వింటర్ వచ్చే ముందే ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో ఉగ్రవాదుల చొరబాట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ 2-3 నెలలు భద్రతా దళాలకు రెస్ట్ అనేదే ఉండదు. ఆపరేషన్ ఖుర్ముర్ ముగిసిన 2 రోజులకు ఉరీ సెక్టర్లో ఉన్న ఎల్ఓసి వెంబడి 5 ఉగ్రవాదులు చొరబడ్డారు. వాస్తవానికి ఇది చాలా కష్టమైన విషయం. పర్వతాలపై ట్రెక్ చేస్తూ ప్రకృతి విసిరే సవాళ్లను ఎదుర్కొని లోయలు దాటుకుంటూ పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి రావాల్సి ఉంటుంది. అదే సమయంలో ఈ ప్రాంతంలో అనేక సహజ సిద్ధమైన హైడింగ్ పాయింట్స్ ఉంటాయి. దట్టమైన అడవుల్లో ఒక్కసారి తప్పిపోతే ఇక అంతే. ఉగ్రవాదులకు ఇది ఒక రకంగా అడ్వాంటేజ్ కూడా.
5 ఉగ్రవాదులు చొరబడ్డారన్న టిప్తో ఆర్మీకి చెందిన 35 రాష్ట్రీయ రైఫిల్స్ బృందం బరిలోకి దిగింది. శంషాబరి రేంజ్ లో టెర్రరిస్టులు భద్రతా దళాల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఒక ఉగ్రవాదిని సైనికులు మట్టుబెట్టారు. మిగిలిన 4 టెర్రరిస్టులు అక్కడి నుంచి పారిపోయారు. వారిని ట్రాక్ చేసేందుకు డ్రోన్ సాయం తీసుకున్నారు జవాన్లు. డ్రోన్ కెమెరా, థర్మల్ ఇమేజింగ్ సిస్టంతో టెర్రరిస్టులను ట్రాక్ చేశారు. ఆగస్టు 26 ఉదయం 5:45 బారాముల్లా వైపుకు దిగిన ఉగ్రవాదులు ఓ పర్వతం దిగి ఓ గుహలో తలదాచుకున్నారు. డ్రోన్ కూడా చివరిగా అదే లొకేషన్ ని ట్రాక్ చేసింది. ఈ లొకేషన్ ఉధంపూర్ హెడ్ క్వార్టర్స్ కు షేర్ చేశారు. లాన్స్ నాయక్ మోహన్ గోస్వామి యుద్ధ భూమిలోకి దిగాల్సిన సమయం ఆసన్నమైంది. లాన్స్ నాయక్ మోహన్ గోస్వామి సహా 12 మందితో కూడిన పారా స్పెషల్ ఫోర్స్ యూనిట్ హెడ్ క్వార్టర్స్ నుంచి బయలుదేరింది. డ్రోన్ చివరిగా గుర్తించిన లొకేషన్ కు 4 కిలోమీటర్ల దూరంలో ల్యాండ్ అయింది. ఉగ్రవాదుల కోసం భద్రతా దళాల వేట మొదలైంది. అలాంటి దట్టమైన అడవుల్లో ఆపరేషన్ అంటే ఈజీ విషయం కాదు. పర్వతాలపై ట్రెక్కింగ్ చేస్తూ ఆపదను అడ్డుకోవడం సులభం కాదు. పైగా ఉగ్రవాదులు ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటారు. కానీ అక్కడున్న 12 మంది సాధారణ పౌరులు కారు. లాన్స్ నాయక్ మోహన్ గోస్వామి తన స్కౌటింగ్ పొజిషన్ తీసుకున్నాడు. 12 మందిని ముందుండి నడిపించాడు. ఇక్కడే తన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ తో ఆ ఆపరేషన్ ని కీలక మలుపు తిప్పాడు లాన్స్ నాయక్ మోహన్ గోస్వామి. పర్వతం మీద ఉన్న బండరాళ్ల మధ్యలో కొంత గడ్డుంది. ఆ గడ్డిని పరిశీలించిన లాన్స్ నాయక్ మోహన్ గోస్వామి, సార్, మనం ఇటువైపు వెళ్లాలి, టెర్రరిస్టులు ఇటే వెళ్లారు అని అన్నాడు. అసలు ఎలాంటి సైన్స్ లేకుండా అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నాడో ఎవరికీ అర్థం కాలేదు. గడ్డి మీద మంచుంది. ఆ మంచుపై కొన్ని ఫుట్ ప్రింట్స్ కనిపించాయి. టెర్రరిస్టులు ఖచ్చితంగా ఇటువైపే వెళ్లారని లాన్స్ నాయక్ మోహన్ గోస్వామి అన్నాడు. తన స్కౌట్ పై మరోసారి విశ్వాసం ఉంచిన మేజర్ అనురాగ్ కుమార్ 12 సభ్యుల టీం ని 2గా విభజించి ఒక స్క్వాడ్ ని లాన్స్ నాయక్ మోహన్ గోస్వామి చెప్పిన డైరెక్షన్ లో పంపించాడు. మరో స్క్వాడ్ ని మొదటి స్క్వాడ్ కి ఆపోజిట్ రూట్ లో ఉన్న కొండపైకి వెళ్లాలని ఆదేశించాడు. లాన్స్ నాయక్ మోహన్ గోస్వామి అంచనా నిజమని తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. కొండపైకి వెళ్లిన స్క్వాడ్ ఎదురుగా ఉన్న గుహ వైపు కొన్ని కదలికలను పసిగట్టింది. ఆ విషయాన్ని రెండో స్క్వాడ్ కు చెప్పింది. అదే సమయంలో డ్రోన్ కూడా తన పనిని పూర్తి చేసి గుహలో ఉగ్రవాదులు తలదాచుకుంటున్నట్టు స్పష్టం చేసింది. టెర్రరిస్టులతో పోరాటానికి సైనికులందరూ ఏకమయ్యారు. గ్రెనైడ్లతో దాడి చేయాలని కొందరు ప్లాన్ చేస్తుండగా లాన్స్ నాయక్ మోహన్ గోస్వామి ఒక్కడే గుహ దగ్గరికెళ్లాడు. పక్కనే ఉన్న బండరాయితో కవర్ తీసుకుని గుహ లోపలికి కాల్పులు జరిపాడు. అటువైపు నుంచి కాల్పుల వర్షం కురిసింది. చాకచక్యంగా వ్యవహరించిన మన జవాను ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టి తిరిగి తన బృందం దగ్గరికెళ్లి చాలా కామ్ గా వివరాలిచ్చాడు. 12 మంది సైనికులు గుహకు వీలైనంత దగ్గరగా వెళ్లి దాన్ని బయట నుంచి నిర్బంధించారు. ఇదంతా జరిగేసరికి సూర్యుడు అస్తమించాడు. ఈ సమయంలో గుహ లోపలికి వెళ్లడం కరెక్ట్ కాదని భావించిన మేజర్ తన దళాన్ని గుహ చుట్టూ మోహరించాడు. అర్ధరాత్రి గడిచింది. సైనికులు 2 గ్రెనేడ్స్ ని గుహవైపు విసిరారు. భయంతో 2 ఉగ్రవాదులు పారిపోవాలని గుహ బయటకొచ్చారు. లాన్స్ నాయక్ మోహన్ గోస్వామి వారిద్దరినీ షూట్ చేసి చంపేశాడు. సాధారణంగా ఈ సమయంలో బుల్లెట్ల వర్షం కురుస్తుంది. కానీ మోహన్ మాత్రం 2 బుల్లెట్లు వాడాడు. ఇంప్రెసివ్ అని మేజర్ అనురాగ్ చెప్పుకొచ్చాడు. మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఎలాంటి ఎన్కౌంటర్ జరగలేదు. గుహలో ఇంకా 2 ఉగ్రవాదులు ఉండిపోయారు. గుహ చుట్టూ తిరుగుతున్న లాన్స్ నాయక్ మోహన్ గోస్వామి ఓ ఉగ్రవాది కాలును గుర్తించాడు. వెంటనే ఒక బుల్లెట్ వదిలాడు. కాలికి గాయం కావడంతో అల్లాడిపోయిన ఉగ్రవాది భయపడుతూ బయటకు పరుగులు తీస్తూ తుపాకీకి పని చెప్పాడు. కానీ అతన్ని కూడా సైనికులు చంపేశారు. ఇక మిగిలింది ఒక ఉగ్రవాది. ఇక్కడే లాన్స్ నాయక్ మోహన్ గోస్వామి మానవత్వాన్ని చాటుకున్నాడు. గుహలోకి గ్రెనైడ్ వేసి టెర్రరిస్ట్ ని చంపేద్దామని అందరూ అనుకుంటే లాన్స్ నాయక్ మోహన్ గోస్వామి మాత్రం గుహకు అతి సమీపంగా వెళ్లాడు. భాయ్జాన్, ఇంకా సమయం ఉంది, సరెండర్ అయిపో, బయటకొచ్చేయి అని అరిచాడు. ఆ ఉగ్రవాది బయటకొచ్చాడు. అతడికి భోజనం పెట్టి మంచినీళ్ళిచ్చి తర్వాత అక్కడి నుంచి అందరూ వెళ్లిపోయారు. వీళ్లందరూ 5 రోజులుగా ట్రెక్కింగ్ చేస్తూ ఈ గుహ వరకు వచ్చారు. వీరి దగ్గర ఫుడ్, వాటర్ ఉండవని నాకు అనిపించింది. పోరాడేందుకు ఆ ఉగ్రవాదికి ఓపికండదు. సజీవంగా పట్టుకోవడం బెటర్ అని లాన్స్ నాయక్ మోహన్ గోస్వామి మేజర్ అనురాగ్ తో చెప్పాడు. ఆపరేషన్ సుత్సల్యార్. సెకండ్ ఆపరేషన్ ముగిసిన కొన్ని రోజులకే లాన్స్ నాయక్ మోహన్ గోస్వామికి మళ్లీ పని పడింది. కుప్వారాలోని సుత్సల్యార్ అటవీ ప్రాంతంలో 6 ఉగ్రవాదులున్నారని టిప్పొచ్చింది. సైన్యం సిద్ధమైంది. సెప్టెంబర్ 1 ఉదయం 36 మందితో కూడిన పారామిలిటరీ స్పెషల్ ఫోర్స్ లొకేషన్ కు చేరింది. 6 చంపడానికి 36 మంది ఎందుకు అని సందేహం కలగొచ్చు. ఉగ్రవాదులు ఖచ్చితంగా అదే ప్రాంతానికి వస్తారని తెలిసినా ఎటువైపు నుంచి వస్తారన్న విషయంపై క్లారిటీ లేదు. అందుకే 36 మంది రంగంలోకి దిగారు. 2గా విడిపోయి కొండకు 2 వైపులా కాపలా కాయడం మొదలుపెట్టారు. కొన్ని చోట్ల క్లేమోర్ మైన్స్ ని ఏర్పాటు చేశారు. ఈ మైన్స్ ని రిమోట్ తో ఆపరేట్ చేయొచ్చు. కానీ సైన్యానికి ఇక్కడే పెద్ద షాక్ తగిలింది. జవాన్లు ఊహించని డైరెక్షన్ నుంచి ఉగ్రవాదులు వచ్చారు. వారి కదలికలను గుర్తించింది లాన్స్ నాయక్ మోహన్ గోస్వామి.
పారామిలిటరీ ఫోర్స్ లో ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఎదురుగా ఉన్న వ్యక్తి ఉగ్రవాదం తెలిసేంత వరకు షూట్ చేయకూడదు. వారి ఐడెంటిటీ తెలుసుకోవాల్సిందే. ఈ ప్రోటోకాల్ చాలా రిస్కీ. సైనికుల లొకేషన్ తో పాటు ఒక్కోసారి ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ కూడా పోతుంది. ఎవరు మీరు అని లాన్స్ నాయక్ మోహన్ గోస్వామి అరిచాడు. తుపాకీ తూటాలతో సమాధానం వచ్చింది. మొత్తం 4 ఉగ్రవాదులున్నారని తెలుసుకున్న లాన్స్ నాయక్ మోహన్ గోస్వామి వారిలో ఒకరిని షూట్ చేశాడు. అతనికి తీవ్రంగా గాయమైంది. చాలాసేపు క్లోజ్ ఫైట్ జరిగింది. సరిగ్గా అదే సమయంలో వర్షం మొదలైంది. కాల్పుల శబ్దం ఆగిపోయింది. అర్ధరాత్రి వరకు అంతా నిశ్శబ్దం. ఆ తర్వాత సైనికులు ఆశ్రయం పొందుతున్న చెట్టుపై ఒక్కసారిగా భారీ పేలుడు జరిగింది. ఉగ్రవాదులు గ్రెనేడ్ లాంచర్తో దాడి చేశారు. చెట్టు కింద ఉన్న 2 కమాండోలు తీవ్రంగా గాయపడ్డారు. లాన్స్ నాయక్ మోహన్ గోస్వామికి ఉగ్రవాదిని చంపడానికి మించిన అతి ముఖ్యమైన విషయం ఏదైనా ఉందంటే అది తోటి సైనికుణ్ణి రక్షించడమే. అందుకే మొదటి ఆపరేషన్లో ప్రాణాలకు తెగించి మేజర్ మెహ్రాను కాపాడాడు. కానీ ఈసారి విఫలమయ్యాడు. లాన్స్ నాయక్ మోహన్ గోస్వామి, హవీల్దార్ మహేంద్ర సింగ్లు గాయపడిన 2 కమాండోల వైపు పరుగులు తీశారు. కదలికలను గ్రహించిన ఉగ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపించారు. హవీల్దార్ మహేంద్ర సింగ్ శరీరంలోకి తూటాలు దూసుకెళ్లాయి. అతను నేల కొరిగాడు. లాన్స్ నాయక్ మోహన్ గోస్వామి శరీరంలోకి 2 బుల్లెట్లు దూసుకెళ్లాయి. అతను కింద పడిపోయాడు. భరించలేని నొప్పిలోనూ లాన్స్ నాయక్ మోహన్ గోస్వామి తన బాధ్యతను మర్చిపోలేదు. తన శక్తినంతా కూడగట్టుకుని 2 ఉగ్రవాదులను షూట్ చేశాడు. వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు. ఆ వెంటనే నేల మీద పడి ఉన్న హవీల్దార్ మహేంద్ర సింగ్ గాయపడిన 2 జవాన్ల దగ్గరికి పాకుతూ వెళ్లాలని ప్రయత్నించాడు. కానీ దారి మధ్యలో ఆగిపోయాడు. చావు సమీపిస్తోందని అతనికి అర్థమైంది. నవ్వుతూ చావును ఎంబ్రేస్ చేశాడు. నేను మోహన్ పక్కన కూర్చున్నాను. అతని చేతులు పట్టుకునే ఉన్నాను. పల్స్ లేదు. నా ప్రియమైన సైనికుడు ప్రాణాలు విడిచాడని తెలుసు. కానీ నేను నమ్మడానికి సిద్ధంగా లేను. అతడి ప్రాణాలు తీసే ధైర్యం ఏ బుల్లెట్కు లేదు. నిద్రపోతున్నాడు, లేస్తాడు అని నా మనసుకు నేను చెప్పుకున్నాను. తెల్లారేంత వరకు మోహన్ లేస్తాడనే ఆశలోనే ఉన్నాను అని మేజర్ అనురాగ్ భావోద్వేగంగా చెప్పాడు. ఆపరేషన్ సుత్సల్యార్ విజయవంతమైంది. కానీ భారతదేశం ఓ గొప్ప సైనికుణ్ణి కోల్పోయింది. బుల్లెట్ల వర్షం కురుస్తుందని తెలిసినా తోటి సైనికులను కాపాడటం కోసం ప్రాణాలను త్యాగం చేసేందుకు సిద్ధపడిన లాన్స్ నాయక్ మోహన్ గోస్వామి కథ వార్తల్లో నిలిచింది. రియల్ లైఫ్ హీరోకు భారతదేశం సెల్యూట్ చేసింది. కొన్ని రోజుల తర్వాత లాన్స్ నాయక్ మోహన్ గోస్వామి అస్థికలు ఉత్తరాఖండ్లోని ఆయన స్వస్థలానికి చేరుకున్నాయి. నాడాయన కుటుంబంతో పాటు యావత్ భారతదేశం కన్నీరు పెట్టింది. ధైర్యం, సాహసంతో పాటు త్యాగానికి చిహ్నంగా నిలిచిన లాన్స్ నాయక్ మోహన్ గోస్వామిని పోస్ట్మస్ అశోక చక్రతో సత్కరించింది భారత ప్రభుత్వం. ఢిల్లీ రాజ్పథ్ కు వెళ్లిన లాన్స్ నాయక్ మోహన్ గోస్వామి భార్య భావన ఆ అవార్డును స్వీకరించారు. మోహన్ది చాలా మంచి మనసు. సాయం కోసం ఎవరైనా వస్తే వెంటనే హెల్ప్ చేస్తాడు. ఓసారి నగ్నంగా కనిపించిన బెగ్గరికి తను వేసుకున్న టీషర్ట్ ని విప్పిచ్చేశాడు. సైనికుడు ఎంత ధైర్యంగా ఉంటాడో అతని భార్య కూడా అంతే ధైర్యంగా ఉండాలి. మోహన్ ఎప్పుడూ నాతోనే ఉంటాడు, నాతో జీవితాంతం ఉంటాడు అని భావన భావోద్వేగానికి గురైంది. ఆపరేషన్ సుత్సల్యార్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు భావనకు ఫోన్ చేశాడు లాన్స్ నాయక్ మోహన్ గోస్వామి. మనం కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నాం. ఆ ఇంటి పనులు తొందరగా పూర్తవ్వాలి. అందరం కలిసుందామని భావనకు చెప్పాడు. భర్త మరణం తర్వాత ఆ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేశారు భావన. లాన్స్ నాయక్ మోహన్ గోస్వామి జ్ఞాపకాలతో ఆ ఇంట్లోనే జీవిస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. లాన్స్ నాయక్ మోహన్ గోస్వామి కథ మీలో స్ఫూర్తి నింపిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని రియల్ లైఫ్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం మన పెన్ అండ్ వాయిస్ స్టోరీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. లాన్స్ నాయక్ మోహన్ గోస్వామికి సెల్యూట్ చేస్తూ until next video, dream, achieve, inspire.